మీ ఫోన్లో యాప్స్ ఓపెన్ అవ్వడానికి టైం పడుతుందా? మీరు టైపింగ్ చేసేప్పుడు ల్యాగ్ అవుతుందా? అలాగే మీ కొత్త మొబైల్ అయినా కూడా మీకు కొంచెం స్లోగా అనిపిస్తుందా? అయితే ర్యామ్ బూస్టర్స్ యాప్ని ఇన్స్టాల్ చేయకండి. వీడియోలో మీ ఫోన్ స్లో అవడానికి రీజన్స్ ఏమి, వాటిని ఎలా ఫిక్స్ చేసుకోవాలి అన్ని స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను అన్నమాట. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బీబీకే టెక్ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి ఆండ్రాయిడ్ టిప్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డైరెక్ట్ బ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి స్టోరేజ్ ఫుల్ కావడం అనమాట. స్టోరేజ్ అనేది 90 to 95% ఫుల్ కావడం వల్ల పెర్ఫార్మెన్స్ అనేది స్లో అవుతుంది. ఇలా కాకూడదు అంటే ఏంటంటే మీరు సెట్టింగ్స్లో వెళ్ళి స్టోరేజ్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీ డేటా అంతా స్టోరేజ్ అంతా మేనేజ్ చేయాలన్నమాట. అవసరం లేని వీడియోస్, ఫొటోస్, ఆడియో ఫైల్స్, డాక్యుమెంట్స్ అన్ని తీసేయాలి. అలాగే అన్యూజ్డ్ యాప్స్ ఉంటాయి, వాటిని అన్ఇన్స్టాల్ చేసేయాలి. వీటి వల్ల ఏమవుతుందంటే స్టోరేజ్ అనేది ఫుల్ కావడం వల్ల పెర్ఫార్మెన్స్ అనేది స్లో అయిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మన మొబైల్ అనేది ల్యాగ్ కావడము, హ్యాంగ్ కావడము, కొంచెం స్లో అవ్వడం జరుగుతుంది. వీటిని మన సెట్టింగ్స్లో నుంచి చెక్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు అవసరం లేని ఫైల్స్ అని డిలీట్ చేస్తూ ఉండాలి. సెకండ్ వచ్చేసి అన్యూజ్డ్ యాప్స్ అనమాట. అన్యూజ్డ్ యాప్స్ చాలా మంది యాప్స్ యూజ్ చేయని కూడా అలాగే పెట్టుకుంటారు. వీటి వల్ల ఏమవుతుందంటే స్టోరేజ్ అనేది ఫుల్ కావడం వల్ల మన మొబైల్ అనేది స్లో అవుతుంది. వీటిని ఎలా చెక్ చేయాలంటే మన సెట్టింగ్స్లో వెళ్ళి స్టోరేజ్ మీద క్లిక్ చేసి అక్కడ మేనేజ్ యాప్స్ మీద క్లిక్ చేసి మన అవసరం లేని యాప్స్ అని అన్ఇన్స్టాల్ చేసేయండి. కొంతమంది ఏం చేస్తారంటే క్లీనర్ యాప్ మనకి మొబైల్ వాళ్ళు ఇన్బిల్ట్గా ఇచ్చింటారు, కానీ అందరూ ప్లే స్టోర్లో వెళ్ళి సపరేట్గా ఎక్కించుకుంటుంటారు. అలాగే ర్యామ్ బూస్టర్ అని, మొబైల్ స్పీడ్ అని మన యాప్స్ అని ఎక్కిస్తుంటారు. వీటి వల్ల ఏమవుతుంది మన మొబైల్ ఇంకా స్లో అవుతుంది, స్టోరేజ్ అనేది ఫుల్ అవుతుంది. సో అటువంటి యాప్స్ ఇన్స్టాల్ చేయకండి. అలాగే మీకు అవసరం లేని యాప్స్ అన్ని తీసేయండి. వీటి వల్ల ఏమవుతుందంటే తీసేయడం వల్ల మనం పెర్ఫార్మెన్స్ అనేది ఫోన్ది నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది. స్టోరేజ్ అనేది తక్కువ ఉంటుంది అనమాట, తక్కువ కన్జ్యూమ్ అవుతుంది. థర్డ్ రీజన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో యాప్స్ రన్ కావడం. బ్యాక్గ్రౌండ్లో యాప్స్ రన్ కావడం వల్ల ఏమవుతుందంటే మన డేటాని, మన మొబైల్ డేటా నెట్వర్క్ని, అలాగే బ్యాటరీని, మన ఫోన్ని అన్నిటినీ కన్జ్యూమ్ చేస్తుంది. వీటి వల్ల ఏమవుతుందంటే డేటా అయిపోతుంది, బ్యాటరీ తొందరగా డ్రైన్ అవుతుంది, అలాగే ఫోన్ అనేది స్లో అవుతుంది. వీటిని మనము స్టాప్ చేయాలన్నమాట. ఎలా స్టాప్ చేయాలంటే మన మొబైల్లో సెట్టింగ్స్లో వెళ్ళి అక్కడ యాప్స్ మీద క్లిక్ చేసి అక్కడ బ్యాక్గ్రౌండ్ స్టార్టింగ్ యాప్స్ అని ఉంటుంది, లేదా ఆటో స్టార్ట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి వాటిని ఆఫ్ చేయాలన్నమాట. కొన్ని వాట్సాప్, ఫేస్బుక్ మాత్రం ఆన్లో పెట్టుకుని మిగతావన్నీ ఆఫ్ చేయండి. జీమెయిల్, ఈ మూడింటి మాత్రం ఆన్లో పెట్టుకుని మిగతావన్నీ ఆఫ్ చేయండి. ఏమిటంటే ఇవి ఆన్ చేయడం వల్ల మనం నెట్ ఆన్ చేస్తేనే మనకి నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. లేదంటే ఇంకా మనం వాట్సాప్ వెళ్ళి ఓపెన్ చేస్తేనే మనకు చూపిస్తుంది మెసేజ్, లేదంటే చూపిదు. సో అందుకోసం ఆ మూడు మాత్రం ఆన్లో పెట్టుకుని మిగతావన్నీ ఆఫ్ చేయండి. ఫోర్త్ రీజన్ వచ్చేసి సాఫ్ట్వేర్ అప్డేట్ అనమాట. మన మొబైల్ అనేది ఎప్పటికప్పుడు లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ ఇన్స్టాల్ చేస్తూ ఉండాలి. కానీ ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే మన సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది అయ్యేటప్పుడు వెంటనే ఫస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ రాగానే ఫస్ట్ రోజే చేయకూడదు అనమాట. 2 days 3 days ఆగిన తర్వాత అప్డేట్ చేయండి. ఏమిటంటే దానిలో కొన్ని బగ్స్ ఉంటాయి అనమాట. ఆ బగ్స్ అనేటివి మనకి తెలుస్తాయి, వేరే వాళ్ళు ఇన్స్టాల్ చేసింటారు కాబట్టి. దానివల్ల మన మొబైల్కి ఏమైనా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని వచ్చిన వెంటనే ఇన్స్టాల్ చేయకుండా 2 to 3 days తర్వాత ఇన్స్టాల్ చేయండి. దీన్ని అప్డేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఫోన్ అనేది పెర్ఫార్మెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే మనకి దాంట్లో బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి యాప్స్ రన్ కాకుండా, ల్యాగ్ కాకుండా మనకి కంపెనీ వాళ్ళు, మొబైల్ కంపెనీ సాఫ్ట్వేర్లో మనకి ఒక ప్రోగ్రామ్ మాది రన్ చేసింటారు. ఎప్పుడు కానీ అఫీషియల్ సాఫ్ట్వేర్ అప్డేటే చేయండి. మీరు పక్క నుంచి సిస్టంలో నుంచి క్లిక్ చేయడం అలాంటివి చేయకండి. ఎప్పుడే కానీ సిస్టమ్ అప్డేట్ అనేది మన మొబైల్లో అఫీషియల్గా చేయాలి. అలాగే బీటా అప్డేట్స్ ఉన్నాయి అనమాట, వాటిని అస్సలు ఇన్స్టాల్ చేయకండి పర్సనల్ మొబైల్స్లో, ఎందుకంటే చాలా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఫోన్ అనేది చాలా రోజులుగా ఆఫ్ చేయడం, రీస్టార్ట్ చేయకపోవడం కానీ, పవర్ ఆఫ్ చేయడం వల్ల మనకి కొన్ని బగ్స్ క్లిక్ చేసాను వస్తాయి, అలాగే మన ఫోన్ స్లో అవుతుంది. వీటి వల్ల మనం ఏం చేయాలంటే వారానికి ఒకసారి కానీ, మంత్కి ఒకసారి కానీ మన మొబైల్ అనేది రీస్టార్ట్ చేస్తూ ఉండాలి. రీస్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం క్లిక్ చేసి ఏమన్నా సరిపోతాయి అనమాట, అవి సరి చూసుకుంటాయి. అలాగే మన ఫోన్ అనేది స్లో కాకుండా చూసుకుంటుంది. ఎనీ టైం రన్లో ఉంటే ఇంకా మొబైల్ అనేది ల్యాగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో అందువల్ల మన మొబైల్ అనేది వీక్లీ వన్స్ కానీ, మంత్లీ వన్స్ కానీ ఫోన్ అనేది రీస్టార్ట్ చేస్తూ ఉండాలి. సో ఫ్రెండ్స్, నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయితే మీ ఫోన్ పెర్ఫార్మెన్స్ స్పీడ్ అవుతుంది, మీ ఫోన్ అని ల్యాగ్ అవ్వదు. ఇలాంటి వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫోన్ మోడల్ ఏదో కామెంట్ చేయండి. నేను దానికి సపరేట్గా ఉంటాయి అనమాట, ఒక మొబైల్కి ఒక రకంగా, వాటికి టిప్స్ అనేది నేను చెప్తాను.